ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాము. కృపగల ప్రభా, దయగల తండ్రి, నేటి ఉదయకాలము మీ వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానము మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని 7వ వచనాన్ని ధ్యానించుకుంటా ఉన్నాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. ఈ లెంట్ దినముల్లో శిలువ శ్రమల ధ్యాన కాలంలో యేసు ప్రభుల వారు ప్రకటించినటువంటి కొండ మీద ప్రసంగంలోని ధారావాహిక ధ్యానం, కనికరము గలవారు ధన్యులు. ఎవరు కనికరము గలవారు? కనికరం అంటే ఏంటి? చాలా సందర్భాల్లో కనికరము, మర్సీ అంటే జాలి అని మనం అనుకుంటాం. జాలి, కనికరము రెండు వేరు వేరు. కంపాషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ పిటీ. ఒక వ్యక్తి తనున్నటువంటి స్థలంలో ఇతరుల మీద జాలిపడి సాగి వెళ్ళిపోతారు. ఆ జాలి ఇతరుల కొరకు ఏదైనా చేయడానికి వారిని ప్రేరేపించుతుందో లేదో చెప్పలేము. కనికరము అటువంటిది కాదు. కనికరమును గూర్చినటువంటి ఒక సందర్భాన్ని మనము దేవుని వాక్యంలో చూస్తాం. యేసు ప్రభుల వారిని నా పొరుగువారు ఎవరు అని ఒక శాస్త్రి అడిగినప్పుడు, పొరుగువారు ఎవరు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభుల వారు ఒక సంఘటనను ఉద్దేశించి చెప్తారు. మనందరికి తెలిసినటువంటి సంఘటన. ఒక వ్యక్తి ఎరికో నుండి ఎరుషలేము నుండి ఎరికోకు వెళ్తూ మార్గ మధ్యంలో దొంగల చేత కొట్టబడి దారి పక్కన పడి ఉండగా, ఆ పడినటువంటి వ్యక్తిని చూచి యాజకుడు లేవీయుడు దాటి వెళ్ళిపోయినారు. కానీ సమరయుడు అలాగున దాటి వెళ్ళలేదు. మనము లూకాసు వార్త 10వ అధ్యాయంలో గమనించినట్లయితే 33వ వచనంలో, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతను పడి ఉన్న చోటకు వచ్చి అతను చూచి అతడు మీద జాలిపడి దగ్గరకు పోయి, తెలుగులో అతని మీద జాలిపడి దగ్గరకు పోయి అని ఉంది. ఇంగ్లీష్లో హి హస్ సీన్ అండ్ మూవ్డ్ విత్ కంపాషన్. కనికరము చేత కదిలించబడినాడు. ఆ కనికరము ఎటువంటిది అంటే, సమరయుడికి యూదుడికి మధ్యలో ఉన్న వైరాన్ని దాటి వెళ్ళడానికి, హద్దుని దాటి వెళ్ళడానికి, ఒక బౌండరీని దాటి వెళ్ళిపోవడానికి, ద్వేషాన్ని దాటి వెళ్ళిపోవడానికి, కక్షను దాటి వెళ్ళడానికి, పగను దాటి వెళ్ళిపోవడానికి, ఇరువురికి మధ్యలో అప్పటిదాకున్నటువంటి వైరాన్ని దాటి వెళ్ళిపోవడానికి, యూదులు సమరయుల మధ్యలో ఉన్న వైరాన్ని దాటి వీటన్నిటిని దాటి వెళ్ళడానికి ఆ కనికరం సహాయం చేసింది. కనికరం అంటే అటువంటిది. అటువంటి కనికరం గలవారు కనికరాన్ని పొందుతారు. ప్రేమించవలసి వచ్చినప్పుడు, దయ చూపవలసి వచ్చినప్పుడు, కనికరం చూపవలసి వచ్చినప్పుడు వీటన్నిటిని ఎవరు దాటగలుగుతారో. ఇది నా లెంట్ కాలంలో మనం జీవిస్తున్నాం, కానీ మనం క్షమించలేనటువంటి వ్యక్తులు ఇంకా ఉంటారు. మనం దాటి వెళ్ళలేని సందర్భాలు, ప్రేమించలేనటువంటి సందర్భాలు, మాట్లాడలేని సందర్భాలు. ప్రేమైన వారులారా, లెంట్ మార్పునకు సమయం. లెంట్ మన జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చి, ఆ మార్పులో, ఆ నూతనమైనటువంటి జీవితంలో కొనసాగడానికి ప్రభు ఏర్పరచుకున్నటువంటి సమయం. మంచి సమరయుని జరిగినటువంటి ఈ సందర్భంలో మనం చూస్తాం, ఆయన ఫస్ట్ ఎయిడ్ కిట్ పట్టుకొని వెళ్ళాడు. త్రో పక్కన పడి ఉన్న వ్యక్తి గాయములు కట్టడానికి ఆయన దగ్గర బట్ట ఎక్కడుండి ఉండొచ్చు? తన బట్టల్ని చింపి కట్టడానికి. మరి తన బట్టలు చింపుకుంటే తాను ప్రయాణమై వెళ్తుండగా విచిత్రంగా కనబడతాడు కదా, అసహ్యంగా కనబడచ్చు, అవమానకరంగా కనబడచ్చు. అవేమీ లక్ష్య పెట్టలేదు. అది కనికరం. తన స్థితిని, తన పరిస్థితిని మరిచిపోయి సహాయం చేయాలి, ప్రేమించాలని ముందుకు తీసుకువెళ్ళేటువంటిది కనికరం. బహుశా తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బు తన నిత్య అవసరం కొరకు కావచ్చు, తన
అనుదిన అవసరాల కొరకు కావచ్చు, వాటిని విస్మరించి సైతం సహాయం చేయగలిగినటువంటిది. అటువంటి కనికరం కలిగినటువంటి స్థితి. ఆ రీతిగా కనికరపడువారు ఇతరుల కష్టం జూసి, ఇతరుల శ్రమ జూసి, ఇతరుల పరిస్థితిని జూసి, నేను ఏదైనా చేయగలగాలి ప్రభువా అనే ఆలోచన జేసి, కనికరంతో ముందుకు సాగినటువంటి వారందరికీ దేవుడు కనికరాన్ని చూపువాడు, మేలు చేయువాడు. ఈ లెంట్ కాలం ప్రభుల వారు ధన్యులు. దే ఆర్ ద బ్లెస్సెడ్ పీపుల్ అని తెలియజేస్తున్నారు. అటువంటి దీవెన, ధన్యత దేవుడు మన జీవితంలో కలుగజేయునుగాక. ప్రార్థించుదాం. కృపగల ప్రభువా, వాక్యానుసారంగా జీవించగలిగిన కృప, నడిపింపు మాకు దయచేయమని యేసు ప్రభుల వారి నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.